హాయ్ అండి అందరికీ. ఈరోజు మనకి మాక్ టెస్ట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్జిటి పేపర్ 1కి సంబంధించి తెలుగు పేపర్ నుంచి ఎటువంటి బిట్స్ వచ్చాయి, ఏ క్లాసుల నుంచి ఎక్కువగా రిపీట్ అయ్యాయి అనేటటువంటి ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి ఫస్ట్ బిట్ చూస్తే మనకి ఫస్ట్ 2 బిట్స్ మనకి అపరిచిత పద్యం నుంచి ఇచ్చారు. ఇవి లాస్ట్లో చూద్దాం. నెక్స్ట్ 2 బిట్స్ కూడా మనకి అపరిచిత గద్యం నుంచి ఉంటాయి. ఇవి కూడా లాస్ట్లో చివరిలో చూద్దాం. మనకి నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే పా ఫా బా భా మా చూడండి, ఇవి అనేటటువంటి అక్షరాలు దేనికి చెందుతాయి? వీటిని ఏమంటారండి? దంత్యాల, తాళవ్యాల, ఓష్ట్యముల, కంఠ్యముల. వీటిని మనం ఓష్ట్యములు అంటారు. నెక్స్ట్ వన్, ఆయన డాక్టర్. ఆయన డాక్టర్ అనేటటువంటిది ఇది ఏ వాక్యము? ఇది ఒక సామాన్య వాక్యానికి చెందినది. ఎందుకంటే 2 వాక్యాల కలయిక అనేటటువంటిది ఇందులో లేదు, ఒక సామాన్య వాక్యము. అయితే సామాన్య వాక్యము అనేటటువంటిది 2 రకాలు: క్రియ సహిత వాక్యము, క్రియారహిత వాక్యము. క్రియ ఉంటే క్రియ సహితం, క్రియ లేకపోతే క్రియారహితం అనమాట. ఇందులో ఆయన డాక్టర్ అనేటటువంటిది ఉంది తప్ప పనికి సంబంధించిన ఎటువంటి పదము లేదు, కాబట్టి ఇది క్రియారహిత సంబంధించి సామాన్య వాక్యము అవుతుంది. క్రియారహిత సామాన్య వాక్యం. క్రియ లేనటువంటి సామాన్య వాక్యం ఏంటంటే క్రియారహిత సామాన్య వాక్యం. నెక్స్ట్ వన్, అపర్ణ. అపర్ణ అనే పదం యొక్క గణములని విభజించమని అన్నారు. చూడండి, అపర్ణ అనేటటువంటి పదం యొక్క గణాలని విభజించడం. మనకి అపర్ణ ఫస్ట్ది ఏమవుతుంది? లఘు అవుతుంది. రెండవ పా అనేటటువంటి అక్షరం గురువు అవుతుంది. ఎందుకంటే దాని తరువాత అక్షరం అనేటటువంటిది మనకి ద్విత్వాక్షరాన్ని కలిగి ఉంది, కాబట్టి ఇది పా అనేటటువంటిది గురువు అవుతుంది. తరువాత అక్షరం ద్విత్వాక్షరం అయ్యి అది దీర్ఘం లేకుండా ఉంది. దీర్ఘం లేకుండా హ్రస్వంగా ఉంది, కాబట్టి అది మనకి లఘు అవుతుందన్నమాట. సో అపర్ణ అనేటటువంటిది మనకి ఈ రకంగా వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శివాజీ ఎర్రబడిన కన్నులతో, అదిరిపడే పైపెదవులతో, కదలాడే కనుబొమ్మ ముడితో హంకరిస్తున్నాడు. ఇందులో ఉన్నటువంటి అలంకారం ఏమిటి? చూడండి, ఇదంతా కూడా ఒక రకమైన ఎర్రబడిన కన్నులతో, అదిరిపడే పెదవులతో, కదలాడే కనుబొమ్మ ముడితో హంకరిస్తున్నాడు. ఇందులో ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నారనమాట. స్వభావోక్తి అలంకారం. ఆల్రెడీ మనం అలంకారాల నుంచి వీడియో చేసాం. ఉన్నది ఉన్నట్లుగా ఊహించి చెప్పడాన్ని మనం స్వభావోక్తి అలంకారం అని చెప్తాము. ఓకేనండి. నెక్స్ట్ వన్, పగ ప్లస్ అడగించు. పగ ప్లస్ అడగించు అనే దాన్ని కలిపి రాయమన్నారు. బిట్ మాత్రం టఫ్గానే ఉంది. కొన్ని టఫ్గానే ఉన్నాయి. పగ ప్లస్ అడగించు. ఇక్కడ ఆ ఉంది కదా, ఇందులో కూడా ఆ ఉంది కదా అని చెప్పేసి మనం అది అకార సంధి అని అనుకోవద్దు. అచ్చుకి అంటే అకారానికి అచ్చు పరమైంది కాబట్టి అది అకార సంధి అనుకోకూడదు. ఇది కలిపేటప్పుడు ఏమవుతుందంటే యా అనేటటువంటిది వస్తుంది. పగ ఎడగించు ఏమొస్తుందండి? పగ ఎడగించు అని వస్తుంది. యకారం అనేటటువంటిది అక్కడ ఆగమంగా వస్తుంది, కాబట్టి ఎడాగమ సంధి అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ బిట్ చూస్తే ముక్కంటి. అయితే మనకి ఇక్కడ చూడండి, బిట్ మాత్రం చాలా టఫ్ ఉంది. ఇక్కడ ద్విగు సమాసం అని అనుకోకూడదు. ఎందుకంటే ముక్కంటి అంటే 3 సంఖ్య గల కంటి అలా అనుకోకూడదు. ఇక్కడ 3 సంఖ్య దాన్ని విడదీసేటప్పుడు మీనింగ్ఫుల్గా ఉండాలి. 2 అర్థవంతమైన పదంలాగా విడదీయాలి. 3 సంఖ్య గల కంటి అని రాయగలమా? సో అలా రాయలేము, కాబట్టి అది అర్థవంతంగా లేదు. కాబట్టి మనం 3 కన్నుల కలవాడు. ఎవరు ముక్కంటి అంటే శివుడు. సో మనకి ఇక్కడ 3 కన్నుల కలది కలవాడు అని వస్తే మనకి బహువ్రీహి సమాసానికి చెందుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. భీముడు బండరాయిని అవలీలగా ఎత్తెను. భీముడు బండరాయిని అవలీలగా ఎత్తెను. చూడండి, ఇందులో మనకి ఆప్షన్స్ ఏమిచ్చారు? క్రియా విశేషణమా, విశేషణమా, నామవాచకమా, క్రియనా అని ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ క్రియ అవ్వాలి అంటే చూడండి, ఆల్రెడీ మనకి క్రియ ఉంది. క్రియ కంటే ముందుని ఉండేటటువంటిది చూడండి, వర్బ్ కంటే ముందుండేది యాడ్వర్బ్. అలాగే క్రియ కంటే ముందుండేదే క్రియా విశేషణం. క్రియా విశేషణం అంటే ఎంత చూడండి, భీముడు బండరాయిని ఎలా ఎత్తాడు అనేటటువంటిది తెలియజేసేది క్రియా విశేషణం. ఎంత బాగా ఎత్తారు చూడండి.
ఆ పనిని ఇంకొంచెం హైలైట్ చేసి చూపించేదే క్రియా విశేషణం అనమాట. పనిని ఎక్కువ చేసి చూపించేది లేదా తక్కువ చేసి చూపించేది, ఆ పని యొక్క గుణాన్ని తెలియజేసేదే క్రియా విశేషణం అని అంటాము. సో ఇక్కడ అవలీలగా అనేది క్రియా విశేషణం అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ గాడ్ ఎవరిది, ఈ గాడ్ ఎవరిది అనేటటువంటి ఈ వాక్యంలో ఉన్న సందేమిటి? దీన్ని విడదీసేటప్పుడు ఏమొస్తుంది? ఈ గోడ, ఈ గోడ ప్లస్ ఎవరిది, ఎవరిది అని వస్తుంది. ఇక్కడ ఉన్నది ఏంటి? డాలో ఉన్నది అకారము, ఇక్కడ ఉన్నది ఏంటి? ఏ అనేటటువంటి అచ్చు. ఇక్కడ అకారానికి అచ్చుపరమైంది. ఇక్కడ యత్వసంధి అవ్వాలంటే ఉకారానికి అచ్చుపరం అవ్వాలి, ఉత్వసంధి అవ్వాలంటే యత్వసంధి అవ్వాలంటే ఎకారానికి అచ్చుపరం అవ్వాలి, ఎడాగం అవ్వాలంటే యా అనేటటువంటిది కనిపించాలి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెజ్జ అను పదానికి వికృతి రూపం ఏమిటి? సెజ్జ అను పదానికి వికృతి రూపము ప్రకృతి రూపము సయ్య. సయ్య అంటే పాన్పు, పాన్పు అంటే నిద్రకు సంబంధించింది అనమాట. సెయ్య యొక్క వికృతి రూపమే సెజ్జ అనమాట. సెజ్జ యొక్క ప్రకృతి రూపం ఏంటంటే సెయ్య. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జరగబోయే పనిని తెలిపేటటువంటి కాలం. ఇది అందరము చేయగలం. జరగబోయేది ఏంటి అవుతుందండి? భవిష్యత్తు కాలం. నెక్స్ట్ వన్, దీప దిక్కులు చూస్తూ నడుస్తోంది. చూస్తూ, టూ టూ అనేటటువంటి, చూడండి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి? దీప చూస్తూ నడుస్తుంది. అక్కడ ఆ పని అనేటటువంటిది జరుగుతుంది. ఆల్రెడీ చూస్తూ నడిచింది అనలేదు, నడుస్తాది అనలేదు, నడుస్తుంది. సో అది ఇక్కడ వర్తమాన కాలము, జరుగుతున్న పని. వర్తమాన కాలపు వర్తమాన కాలపు అసమాపక క్రియ ఏమవుతుందంటే అది శత్రార్థకం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. దీంట్లో టూ అనేటటువంటివి వస్తాయి. ఈ చివర చూస్తూ అలా టూ అనేటటువంటి వస్తాయి, శత్రార్థకం. నెక్స్ట్ వన్, క్రింది పదబంధాలలో ద్విగు సమాసానికి ఉదాహరణ ఏమిటి? ద్విగు అంటే అందులో సంఖ్య అనేటటువంటిది కనిపించాలి. మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడు కూడా చూడండి, ఒకే దానికి సంబంధించి 2 క్వశ్చన్స్ అనేటటువంటి ఇవ్వరు కదా. అక్కడ మీరు ముక్కంటి దగ్గర ద్విగు పెట్టారనుకోండి, మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ దిగు మీద ఇచ్చారు కాబట్టి అక్కడ ద్విగా అయ్యి ఉండదేమో అని ఒకసారి అలా కూడా మీరు ఆలోచించగలగాలి. ద్విగు సమాసానికి ఉదాహరణ. ద్విగు సమాసానికి ఉదాహరణ అంటే సంఖ్యా ప్రాధాన్యం కలదనమాట. పూర్వపదంలో సంఖ్యా ప్రాధాన్యం కలిగినటువంటి సమాసాన్ని ఏమంటారంటే ద్విగు సమాసం అంటారు. పూర్వపదం సంఖ్య అయి ఉండాలి. విజ సంఖ్య కాదు, 4 సంఖ్య, అగ్ర సంఖ్య కాదు, సామాజిక సంఖ్య కాదు. సో 4 సంఖ్య గల చేపలు ఏమవుతుందంటే ద్విగు సమాసము. నెక్స్ట్ 5వ తరగతి పాఠమైనటువంటి కొండవాగు, 3వ పాఠం కదా కొండవాగు. దీని యొక్క ఇతివృత్తం ఏమిటి? కొండవాగు అనేటటువంటిది అక్కడ పిల్లలకు సంబంధించింది. అక్కడ ప్రకృతి గురించి అంతా వర్ణించుతారనమాట పిల్లలు. వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళ ఊరు వెళ్తారు కదండి, కొండలు ఎలా ఉన్నాయి, అక్కడ వాగులు ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా వర్ణిస్తారనమాట. అందుకే ఆ పాఠం ఏంటంటే ప్రకృతి వర్ణన అనమాట. మేఘాలు ఏనుగుల్లా ఉన్నాయని చెప్పేసి అలా చూపిస్తారు కదా, అదనమాట. నెక్స్ట్ వన్, బడిలో పిల్లలు కల్లా కపటం తెలియని వారు. దీనిలో గీత గీసిన పదం ఏది? కపటం తెలియని వారు. చూడండి, ఈ చిన్న వర్డ్ దీనికి ఒక విశేష అర్థాన్ని ఇస్తుంది అనమాట. కల్లా కపటం తెలియకపోవడం అంటే ఏంటి అర్థం? ఏమీ తెలియకపోవడం అని అర్థం. సో ఈ ఏమీ తెలియకపోవడం అని అనకుండా దాన్ని ఒక స్పెషల్ మీనింగ్ ఇచ్చేటటువంటి వర్డ్ని వాడారు కదా, ఒక విశేష అర్థాన్ని ఇచ్చేటటువంటి వర్డ్ని వాడారు. అందుకే ఇది జాతీయము అవుతుందన్నమాట. కల్లా కపటం అనేటటువంటిది జాతీయం అవుతుంది. నెక్స్ట్ వన్, ధనుజులు యొక్క పర్యాయ పదం ఏమిటి? ఆల్రెడీ మన పర్యాయ పదాల్లో చెప్పుకున్నాం. ధనుజులు అంటే ఎవరు? అసురులు లేదా రాక్షసులని చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్, పరుషాలు సరళాలు. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులని ఇలా పిలుస్తారు. పరుష సరళాలను కాకుండా మిగిలిన హల్లులని ఏమని పిలుస్తారు? పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు, పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన వాటిని ఏమంటామండి? స్థిరములు అంటారు. నెక్స్ట్ వన్, చదువని వాడు జ్ఞొండగు అనేటటువంటి పద్యాన్ని రచించినది ఎవరు? దీన్ని ఎవరైనా రచించారండి? పోతనమాత్యులు రచించారనమాట. బ్రహ్మెర పోతనమాత్యులు రచించారు. నెక్స్ట్ వన్, సమాపక క్రియ తర్వాత ఉపయోగించేటటువంటి విరామ చిహ్నం ఏది? చూడండి, మనకి ఉన్న విరామ చిహ్నము ఎక్కువగా పులి స్టాప్ కామా మీద మాత్రం తప్పనిసరిగా ప్రశ్న రిపీటెడ్గా వస్తుంది. 2024లోని అన్ని టెట్ పేపర్స్లోనే పులి స్టాప్ కామా నుంచి ఉన్నాయి.
విరామ చిహ్నం సమాపక క్రియ వెనకాల తర్వాత వచ్చేటటువంటి విరామ చిహ్నం అక్కడికది కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఒక సెంటెన్స్ అనేటటువంటిది అక్కడికది కంప్లీట్ అయిపోతే, పూర్తి అయిపోతే అది ఫుల్ స్టాప్ లేదా వాక్యాంత బిందువు అనేటటువంటి విరామ చిహ్నం వస్తుంది. లేదంటే ఒక వాక్యం అనేటటువంటిది కామ ఎప్పుడు వస్తుందంటే ఆ వాక్యం ఇంకా పూర్తవకుండా అసమాపక క్రియతో అంతమయ్యి కొద్దిసేపు విరామం ఇచ్చి చదవాలి అనేటట్లుగా చెప్పేటట్లుగా ఉంటే అది కామ లేదా వాక్యాంశ బిందువు అవుతుంది. ఇక్కడ విరామ చిహ్నం ఇక్కడ సమాపక్రియ వచ్చింది అంటే, ముగింపు వచ్చిందంటే అక్కడ అది ఫుల్ స్టాప్ లేదా వాక్యాంత బిందువు. నెక్స్ట్ వన్, ఉప్పరము అంటే అర్థం ఏమిటి? ఉప్పరము అంటే అర్థం ఏమిటి? మీకు సిమిలర్గా ఉన్నవి చెప్పాను. ఉప్పరం అంటే అర్థం ఏమిటని. ఉప్పరము అంటే అర్థము ఆకాశము అని అర్థం అన్నమాట. నెక్స్ట్ వన్, కరిక్యులం అనే పదము ఏ భాషకు చెందినది? కరిక్యులం అనేటటువంటి పదం ఏ భాషకు చెందినది? ఇది ఏ భాషా పదానికి చెందినదండి? లాటిన్ భాషా పదం అన్నమాట. ఇది న్యూ లాటిన్ భాషా పదం అన్నమాట. నెక్స్ట్ వన్, మానసికంగా ఎక్కడో ఉన్న విద్యార్థులను తమ బోధన వైపు మరల్చుకోవడానికి ఉపాధ్యాయుడు చేసేటటువంటి ప్రయత్నం ఏమిటి? చాలా సింపుల్ బిట్. మనం అందరము టీచింగ్ క్లాసెస్ ఆల్రెడీ చేసి వచ్చాము. పిల్లల్ని మలుచుకోవడం, మందుకు తిప్పుకోవడం కోసం చాలా పద్యం చెప్పడం, పాట పాడడం ఇవన్నీ చేసి వచ్చాం కదండి ఫస్ట్ స్టార్టింగ్లో. దేనికోసం? ఉన్మికీకరణం కోసం. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భాష యొక్క ప్రయోజనం ఏమిటి? భాష ఎందుకండి? పట్టికలు అర్థం అవ్వడం కోసమా, పద్యం అర్థం అవ్వడం కోసమా, సాహిత్యం అర్థం అవ్వడం కోసమా, మానవుని సర్వతోముఖ వికాసానికా? భాష దేనికండి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. మానవుని యొక్క సర్వతోముఖ వికాసానికి. నెక్స్ట్ వన్, ఇచ్చిన సమాధానాల నుంచి సరి అయిన సమాధానాన్ని ఎంచుకునేటటువంటి ప్రశ్నలను ఏమంటారు? ఇచ్చిన సమాధానాల నుంచి సరి అయిన సమాధానాన్ని ఎంచుకునే ప్రశ్నలు. మనం ఇప్పుడు చేస్తున్నది ఏంటిది? ఇచ్చిన సమాధానాల నుంచి సరైన సమాధానాన్ని ఎంచుకోవడం. ఆల్రెడీ సమాధానాలు ఇచ్చారు, ఇందులో సరైన సమాధానాన్ని ఎంచుకోవడాన్ని ఏమంటారంటే లక్ష్యాత్మక ప్రశ్నలు అంటారు. ఇప్పుడు ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే లక్ష్యాత్మక ప్రశ్నలు అనమాట. మనకు చాలా సమాధానాలు ఇచ్చినా అందులో సరైన దాన్ని ఎంచుకోవడమే లక్ష్యాత్మక ప్రశ్నలు. నెక్స్ట్ వన్, వ్యాకరణ బోధన అనేటటువంటిది ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు మొదట విద్యార్థులకు సూత్రాన్ని దాని భావాన్ని వివరిస్తాడు. వివరించడము చూడండి, సూత్రం నుంచి ఉదాహరణలకు ఏమవుతుందండి అది? ఇది నిగమనోత్పత్తి పద్ధతి. సూత్రం నుంచి ఉదాహరణకి నిగమనోత్పత్తి పద్ధతి. నెక్స్ట్ వన్, వ్యాకరణ బోధన. చూడండి, వ్యాకరణ బోధనలో ఉపయోగించేటటువంటి పద్ధతి అన్నమాట. నెక్స్ట్ వన్, కాల నియమం లేకుండా విద్యార్థులు కృషి చేసేటటువంటి పద్ధతి ఏది? కాల నియమం అనేటటువంటిది ఉండదు. అక్కడ విద్యార్థులు చేసేటటువంటి కృషి ఏది? ఇక్కడ మాంటిస్సోరీ పద్ధతినా, డాల్టన్ పద్ధతినా, కిండర్ గార్డెన్ పద్ధతినా, పర్యవేక్షణ విధానమా? కాల నియమం అనేటటువంటిది లేకుండా విద్యార్థులు కృషి చేసేటటువంటి పద్ధతి ఏంటంటే డాల్టన్ పద్ధతి. దీన్నే నియోజన పద్ధతి అని కూడా అంటామన్నమాట. నెక్స్ట్ వన్, వెంకట పార్వతీశ కవులు అని ఈ జంటని అంటారు. వెంకట పార్వతీశ కవులు కంటెంట్ కవుల గురించి ఇచ్చారు. చూడండి ఎలాంటి బిట్ ఇచ్చారు. వెంకట పార్వతీశ కవులు. అయితే వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట, జంట కవులు. వీటిని జంట కవులు అని అంటారు. వీళ్ళ పూర్తి పేర్లు ఏంటి అంటే బాలాంత్రపు వెంకటరావు మరియు ఓలేటి పార్వతీశం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం. నెక్స్ట్ మనకి పద్యాలు 2 పారాగ్రాఫ్ ఉండిపోయింది. ఒకసారి ఇప్పుడు చూసేద్దాం. పద్యము అండ్ పారాగ్రాఫ్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ చూడండి. ఆరంభింపరు నీచమానవులు విజ్ఞాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు. ఒక్క నిమిషం. విజ్ఞాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమాన లగుచున్ ధృత్యోన్న తోత్సాహులై ప్రారబ్ధాబ్దములు ఉజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధులు గావున్ అని చెప్పేసి మనకు పద్యం ఇచ్చారు కదండి. దీనిలో ఇక్కడ ఆరంభించరు నీచమానవులు, అసలు ఆరంభించరు. నీచమానవులు అయితే ఆరంభించి భరిత్యదించుచురు. వీళ్ళు చూడండి, విజ్ఞాయత్తులై ఏమైనా ఆటంకాలు ఎదురైతే మధ్యములు భరిత్యదిస్తారంటే విడిచిపెడతారని. ఆరంభించి విడిచిపెట్టేస్తారు ఎవరు? విఘ్నాలు ఏవైనా ఎదురైతే అంటే ఆటంకాలు ఎదురైతే ఎవరు అంటే మధ్యములు. అలాగే ధీరులు విఘ్న నిహన్యమాన లగుచురు ధృత్యున్న దోసాహులై అని చెప్పేసి మనకి ఇచ్చారు. అయితే ఇక్కడ చూడండి, ఆరంభించి విడిచిపెట్టేసే వాళ్ళు ఎవరు? ఆరంభించి భరితి దించేసే వాళ్ళు ఎవరండి? మధ్యములు.
సో మనకిక్కడ ఆప్షన్ ఏమిచ్చారు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షను చూడండి, ఆరంభించి విడిచిపెట్టేసే వాళ్ళు ఎవరంటే మధ్యములు అనమాట. ఆరంభించి పరిత్యజించుచురు అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ బిట్ మనం చూస్తే సేమ్ పద్యం నుంచి బుజ్జగింపురు అంటే అర్థం ఏమిటి? చూడండి, ఆరంభించరు నీచమానవులు అని చెప్పేసి ఇచ్చారు. చూడండి, ఉజ్జగింపరు అని చెప్పేసి ఎక్కడొచ్చింది మనకి? తాడు. చూడండి, లొజ్జగింపరు అని చెప్పేసి ఎవరికి వచ్చింది? లొజ్జగింపరు అంటే అర్థం ఏమిటంటే వాళ్ళు విడిచిపెట్టరు. ఎంత విఘ్నాలు వచ్చినా సరే ఎవరు విడిచిపెట్టరంటే ఉత్తములు, ధీరులు. విడిచిపెట్టేసే వాళ్ళు నీచులు. ఫస్ట్‌లో అసలు ఆరంభించరు నీచులు. ఆరంభించి కొంచెం విఘ్నాలు వచ్చినప్పుడు విడిచిపెట్టేసే వాళ్ళు మధ్యములు. అసలు విడిచిపెట్టని వాళ్ళు ఎవరంటే ధీరులు. నెక్స్ట్ మన విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి ఇక్కడ మనకి ఇచ్చారు. ఒక పారాగ్రాఫ్ అంతా ఇచ్చారు. విశ్వనాథ సత్యనారాయణ గారి వ్యక్తిత్వ రూపకల్పనలో చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు గురుత్వం కొద్దిగాను, మచిలీపట్నం వాతావరణం మరికొంతగాను ప్రభావం చూపించినా ఆయన ఆధ్యాత్మిక విశ్వాసాల మీద తండ్రి ప్రభావము, ఆయన కాల్పనిక భావనల మీద భార్య వరలక్ష్మి ప్రభావము బలవత్తరమైనదే నిచ్చారు. ఇక్కడ ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రభావం కారకులు ఎవరు? ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రభావానికి ఆధ్యాత్మిక విశ్వాసాల మీద ఎవరి ప్రభావం వచ్చిందంటే తండ్రిది. సో ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆధ్యాత్మిక విశ్వాసాల మీద ఎవరి ప్రభావం వచ్చిందంటే తండ్రిది అనమాట. నెక్స్ట్ బిట్ చూస్తే చూడండి, ఈ గద్యము వీరి వ్యక్తిత్వం గురించి చెప్తుంది. ఎవరి గురించి అసలు? ఈ గద్యం అంతా చెప్పిందే ఎవరి గురించి? విశ్వనాథ్ సత్యనారాయణ గారి గురించి కదా. సో ఈ గద్యం ఎవరి గురించి చెప్తుందండి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సో మనం ఇక్కడ థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ అన్ని పేపర్లు ఒకసారి చూద్దాము.